ఏపీలో ఈ పనికిమాలిన సిట్టు విచారణ ఏంటో, వాళ్ళ దర్యాప్తు ఏంటో అసలు ప్రజలకే అర్థం కావట్లేదు. అసలు తప్పు ఎక్కడ జరిగింది, అల్లర్లు జరగడానికి కారణం ఏంటి, అల్లర్లు ఎందుకు జరిగాయి, తీగన పట్టుకుంటే డొంక మొత్తం కదులుతుంది. ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి 2 రోజుల ముందు పోలీసు అధికారులను ఎందుకు మార్చాడు, అధికారులను మార్చవలసిన అవసరం ఏముంది, ముందుగా అక్కడి నుండి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. ఈ అధికారులు మార్చమని ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, అక్కడి నుండి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. రాష్ట్ర ఎన్నికల అధికారి తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. 2 రోజుల ముందు అధికారులను మార్చటం వల్ల అక్కడ పరిస్థితులన్నీ కూడా చేజారిపోయాయి. ఈ అధికారులను మార్చమని చెప్పింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కాదా? పురంధేశ్వరి వెనకాల చంద్రబాబు హస్తం లేదు అని మీరు అంటారా? ఎన్నికల అధికారి చేసిన తప్పును మొట్టమొదట అక్కడ గుర్తించకుండా